సమాజంలో 51% ఉన్నటువంటి మహిళలందరికీ ఈరోజు ఒక పండగ దినంగా నేను భావిస్తాను. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు అని చెప్పి 18వ శతకంలో జరిగినటువంటి ఘోరాలు అకృత్యాలకు ధీటుగా నిలిచినటువంటి వీరవనిత శ్రీమతి సావిత్రిబాయి పులే గారి యొక్క జన్మదినం 1931 జనవరి 3 నాడు పుణే జిల్లాలోని నాయగావ్ తాలూకాలో జన్మించినటువంటి నా తల్లి సావిత్రిబాయి పులే గారిని స్మరించుకుంటూ ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ మరియు మా యొక్క అన్నదమ్ములైనటువంటి ఓయూ స్టూడెంట్ నేత అయినటువంటి ప్రమోద్ గారికి మరియు నా ఆత్మబంధు నా అన్న ఈ ఏరియాలో ఒక వీరుడుగా వెలుగొందుతున్నటువంటి మా సురేష్ అన్నతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పులి గంగాధర్ అన్న, రామచందర్ అన్న, నారగౌడ్ అన్న, సీను, వినోద్ మరియు మా అన్నదమ్ములు శేఖర్, శ్రీనివాస్ గౌడ్, మా తమ్ముడు రాజు, మరియు గణేష్, రాంప్రసాద్ అన్న, వెంకటన్న మరియు మన మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బహుజన బలహీన వర్గాలకు సంబంధించి మహిళల పట్ల వివక్ష, అలాగే వారిని అణచివేత ధోరణి 18వ శతాబ్దంలో జరిగింది. ముందుగా ఆంగ్లేయులు ఈ దేశానికి వచ్చిన తర్వాత పుణేలో ఈ యొక్క అణచివేత ధోరణి స్టార్ట్ చేసిన తర్వాత మహిళలకు హక్కులు లేవు, మహిళలకు ఆస్తి హక్కు లేదు, మహిళలకు చదువు హక్కు లేదు, మహిళలకు స్వేచ్ఛగా ఉండాల్సిన పరిస్థితులు లేనటువంటి ఒక హీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక ధృవతార, ఒక వెలిగినటువంటి సావిత్రిబాయి గారు తన యొక్క ధైర్యం పటిమతోని ముందుగా స్త్రీలకు ఖచ్చితంగా విద్య అవసరము, అలాగే వారి యొక్క హక్కులు కానీ వారి యొక్క స్వాతంత్రానికి బీజం వేసినటువంటి వారు చాలా గొప్పవారు. ఎందుకనంటే అప్పుడు ఉన్నత వర్గాలు మాత్రమే చదువులో కానీ ఇంకా వేరే దాంట్లో కానీ అది కూడా మగవాళ్ళకే ఉండే ఆ స్వామ్యం. కానీ స్త్రీలకు కూడా ఎందుకు ఇంత భూమి లాంటి ఎంతో ఓపికతో ఉన్నటువంటి తను ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని పిల్లల్ని, తన జాతిని మొత్తం పెంపొందించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అంతటి గొప్ప మహనీయురాలికి, స్త్రీకి విద్య ఎందుకు అవసరం లేదు అని చెప్పి గట్టిగా పోరాటం చేసి తను ఒక స్కూల్ని స్థాపించి అందులో ఆడపిల్లల్ని రప్పించి ఏర్పాటు చేస్తున్న తరుణంలో చాలా ప్రతిబంధకాలు, చాలా అంకుశాలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేసినటువంటి అప్పటి యొక్క సమాజానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా నా యొక్క జాతికి కంపల్సరిగా విద్య, అలాగే వారి యొక్క మేధస్సు చాలా గొప్పది, ఓపిక చాలా గొప్పది. ఈ సమాజంలో 51% ఉన్నటువంటి వారికి ఎందుకు ఇటువంటి హక్కులు కానీ ఈ యొక్క స్వేచ్ఛ దొరకద్దు అని చెప్పి పోరాటం చేసినటువంటి తనకు మేమందరం కూడా ఈరోజు నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తి ద్వారానే ఈరోజు మహిళలకు 33% కానీ, అలాగే ఆస్తి హక్కు కానీ, లేదంటే విద్యా హక్కు కానీ, స్వతంత్రము, స్వేచ్ఛ, ఈరోజు స్త్రీ అంటేనే ఒక వీరనారిగా ఉన్నటువంటి ఈ తరుణం మా భారతదేశంతో పాటు ప్రపంచానికి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి వారికి, వారి యొక్క భర్త అయినటువంటి పులే గారికి కూడా మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ వారిని స్మరణ చేసుకుంటూ, వాస్తవంగా ఈరోజు ఉన్నతమైన వర్గాలు ఇప్పటికీ అప్పటికి కూడా మమ్మల్ని అణగదొక్కాలని, మమ్మల్ని హేళన చేయాలని, అవమానపరచాలని, ఇబ్బందులకు గురి చేయాలని పెత్తందారి వ్యవస్థ, అలాగే ధనవంతులు, బలవంతులు కంపల్సరిగా వీళ్ళను రానియద్దు, రాజ్యాధికారంలోకి వస్తే మనకు రేపటికి ఇది అవుతుందని చెప్పి తూతూ మంత్రంగా మాకు ఇచ్చినటువంటి ఏదైతే హక్కులను కాలరాస్తున్నారో తను చూపిన బాటలోనే ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాంట్లో చైతన్యం వెలిగింది. కంపల్సరిగా స్త్రీలకు విద్యను, ఉద్యోగాలను, వారి యొక్క స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ అన్నిటిని కూడా ఇచ్చినటువంటి సావిత్రిబాయి గారు నిజంగా ధన్యురాలు. భారతదేశం మొత్తం కూడా కొంతమందికి వారి పేరు తెలియకపోయినా తెలిసినా కానీ ఈ యొక్క ఫలాలన్నీ కంపల్సరిగా వారిచ్చినాయి అని చెప్పి నేను అంతా భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నా యొక్క యూత్, ఫ్యూచర్లో భవిష్యత్తు ఉన్నటువంటి యువత కూడా 100% వారిని గుర్తు తెచ్చుకోవాలంగా వారి యొక్క స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, వారి యొక్క సమానత్వ స్వేచ్ఛ, సమతాభావం, వారికి ప్రతి దాంట్లో భాగస్థులు అండ్ మంచి మేధస్సు, అలాగే మంచి ఐడియాస్ ఇచ్చేటువంటి స్త్రీలను కూడా జనజీవన స్రవంతిలో కింది స్థాయిలో పక్కనే ఉంచాల్సినటువంటి ఆ స్వామ్యాన్ని పక్కన పెట్టి సమాజ నిర్మాణంలో వారు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ, అలాగే గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఈరోజు ఈ స్థాయికి రావాలనంటే ప్రతి వ్యక్తి విజయం వెనుక కంపల్సరీ ఒక స్త్రీమూర్తి ఉంటుంది. ఈరోజు మహిళల విజయం వెనుక కూడా తనే ఉంది, మగవారి విజయం వెనుక కూడా మన తల్లి, అక్క, చెల్లెలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆర్థిక స్వేచ్ఛ, విద్యా హక్కు మన భారతదేశంలో
మంచిగా ఒక లెవెల్ టు లెవెల్ తీసుకురావడానికి కారణమైనటువంటి తనను ఈరోజు మేమందరం స్ఫూర్తిగా తీసుకొని ఫ్యూచర్ లో కూడా మా యొక్క రాజ్యాధికార దిశగా అలాగే మా యొక్క హక్కులు అలాగే మా బాధ్యతలను విస్మరించకుండా నైతిక విలువలు ధర్మాన్ని అనుసరించి ఫ్యూచర్ లో ప్రతి ఒక్క మహిళను గౌరవిస్తూ అలాగే మా యొక్క భవిష్యత్ తరాన్ని నిర్మాణం చేసుకుంటామని నా బహుజన బిడ్డలందరూ కూడా తరఫు నుంచి కూడా వారి ముందు మేము ప్రమాణం చేసి ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఇంకా మేమేమనుకుంటున్నామనంటే స్త్రీల యొక్క స్థితిగతుల్ని మార్చినటువంటి తన పేరు మీద మహిళా దినోత్సవాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏదైతే చేసినాయో దీన్ని మన అందరం కూడా స్మరించుకొని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలని మరిన్ని విజయాలు మన భారతదేశంతో పాటు బలహీన వర్గాలు బహుజనులు కూడా రావాలని అధికారంలోకి 54, 58, 60% ఉన్నటువంటి మొత్తం కలిపితే 90% ఉన్నటువంటి వ్యక్తులకు 10% లోపల ఉన్న వ్యక్తికి 90% చట్టసభల్లో ఉన్నటువంటి ఈ వైరుధ్యాలను ఈ యొక్క తేడాలను ఖచ్చితంగా మనం రూపుమాపుకొని 100% మేమెంతో మాకంతా అనే యొక్క దిశగా చేరుకోవాలని ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై మనందరికి కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ ఫౌండేషన్ తరఫున మేము వారికి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ.